నమస్కారం. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ పఠనంలో సంక్షిప్త గ్రంథ కుసుమాల పరిచయ కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత తాత్పర్య బోధిని కార్యక్రమాన్ని పుస్తకాన్ని గ్రంథ పరిచయం చేసుకుందాం. మన భారతీయ సాంస్కృతిక జీవనంలో భగవద్గీత ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ఉపనిషత్తుల సారముగాను, యోగ శాస్త్రముగాను, ఆబాల గోపాలానికి పరిచయం ఉన్న గ్రంథం. ఎంతోమంది మహామహులు గీతా ప్రచార ప్రసారాలకు తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. మా నాన్నగారు రచించిన శ్రీమద్ భగవద్గీత తాత్పర్య బోధిని ఒక వచన కావ్యం. ఇది శంకర గీతా భాష్యానుసారముగా రచింపబడినది. మహోన్నతమైన ఆధ్యాత్మిక భావములను ఇందులో విశదీకరించారు. ఇది నివృత్తి మార్గమును బోధించు వేదాంత శాస్త్ర గ్రంథము. ఈ విషయము ప్రతి అధ్యాయము చివర పేర్కొనబడినది. భగవద్గీతలోని 18 అధ్యాయాలను 3 షట్కములుగా 6 అధ్యాయాలుగా విభజించి చూస్తే ప్రథమ షట్కమునందు త్వం పదార్థ శోధనయు, ద్వితీయ షట్కములో తత్పదార్థ శోధనయు, తృతీయ షట్కములో అసి అను పద నిరూపణ చేయబడి ఉన్నది. జీవ బ్రహ్మైక్య ప్రతిపాదితమగు జ్ఞానమే గీతా సారాంశముగా తెలియచున్నది. నాన్నగారు ముఖ్యంగా సాధకులను దృష్టియందుంచుకొని ప్రతి అధ్యాయము చివర ఆ అధ్యాయములోని సారభూత విషయాన్ని ఒక అధ్యాయానికి మరొక అధ్యాయానికి ఉండు అనుబంధాన్ని తెలియచేశారు. శంకర భాష్యం ఈ క్రింది శ్లోకముతో ప్రారంభమవుతోంది. నారాయణో పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండాత్ భవతి భూతాని సప్తద్వీపాచ మేదిని. నిర్గుణ పరబ్రహ్మం యొక్క సగుణ రూపమే పురుషుడు. పరతత్వానికి మూల కారణమేదీ లేదని తెలుసుకున్నప్పుడు అవ్యక్తమే పురుషుడని తెలుస్తుంది. సకల పూరణాత్ పురుష, అన్నింటిలో నిండి ఉంటుంది కనుక పురుషుడని శంకరులు ఉత్పత్తి అర్థం చెప్పారు. పురుషుణ్ణి మించినది ఏదీ లేదు. అదే పరాకాష్ట, అదే పరమపదం అన్నారు. పురుషుడంటే మనిషి, ఆత్మ కూడా. ఇది మూర్తిమత్వ సూచకం. కానీ పరబ్రహ్మ పరంగా వాడినప్పుడు చిత్ స్వరూపాన్ని, సగుణ నిర్గుణత్వాన్ని సూచిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే సిద్ధి పొందిన సాధకుడు క్రమంగా సమస్తంతోనూ ఏకమైన పరమపురుషుడు తానేనని, జీవ ప్రకృతులందు స్పందించే హృదయం తానేనని కనుగొంటాడు. సామాన్య స్త్రీ పురుషులందరిలోనూ ఉన్న ఈ పరమపురుషుణ్ణి సాక్షాత్కరింపచేయటమే గీతాశాస్త్రము యొక్క ధ్యేయము. సాధకులకు ఆ దిశగా భగవద్గీత 18 మెట్లు చూపుతున్నది. ఒక్కొక్క మెట్టు అతడిని భగవంతుడికి చేరువుగా తీసుకువస్తుంది. కాబట్టి ప్రతి అధ్యాయాన్ని యోగం అన్నారు. యుగ పురుషునిగా చెప్పతగ్గ గాంధీ మహాత్ముడు ఏ క్లిష్ట సమస్య వచ్చినను భగవద్గీతను పరిశీలించినచో దానిని తీర్చుకొనవచ్చును అని చెప్పారంటే గీతా మహాత్మ్యం మనకు బోధపడుతుంది. ఇట్లు శ్రీ వేమూరి శేషాద్రి శాస్త్రి గారు. న నిరోధో నచోత్పత్తి
న చోత్పత్తిర్న బంధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. ఓం తత్సత్. మిగిలినది తర్వాత అధ్యాయంలో. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.